డెవాప్స్ జాబ్ మార్కెట్లో అందరికంటే ముందుండాలని అనుకుంటున్నారా? అయితే అప్లికేషన్ దగ్గర నుంచి ఆఫర్ లెటర్ చేతికి వచ్చేదాకా ప్రతి అడుగులోనూ ఎక్స్పర్ట్స్ ఇచ్చే సలహాలతో మన జర్నీని సింపుల్ చేసుకునే మార్గాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఇది చాలామంది జాబ్ కోసం ట్రై చేసేవాళ్లు ఫేస్ చేసే ప్రాబ్లం కదా. వందల కొద్ది రెజ్యూమేలు వస్తుంటాయి. వాటి మధ్య మన రెజ్యూమే స్పెషల్గా స్టాండౌట్ అవ్వాలంటే అసలు ఏం చేయాలి? దాని గురించే ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇండస్ట్రీలో ఎంతో అనుభవం ఉన్న ఒక నిపుణుడు తన సక్సెస్ ఫార్ములాను మనతో పంచుకుంటున్నారు. అప్లికేషన్ దగ్గర నుంచి ఆఫర్ లెటర్ దాకా అడుగడుగునా ఏం చెయ్యాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూద్దాం. సరే, మరి ఫస్ట్ స్టెప్ ఏంటి? అదేనండి, మన రెజ్యూమే. ఒక విషయం గుర్తుంచుకోండి, జాబ్ హంటింగ్లో అన్నింటికంటే ముఖ్యమైన పునాది ఇదే. చూశారు కదా ఎక్స్పర్ట్ ఏమంటున్నారో? మీ రెజ్యూమేను మీరే సరిగ్గా తయారు చేసుకోలేకపోతే ఇక ఉద్యోగం ఎలా చేస్తారు అని సూటిగా అడుగుతున్నారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఒక మంచి రెజ్యూమే ఎంత పవర్ఫుల్లో. సో దీన్ని మీద చాలా కాన్సంట్రేట్ చేయాలి. రెజ్యూమే తయారు చేసేటప్పుడు చాలామంది కొన్ని కామన్ మిస్టేక్స్ చేస్తుంటారు. అవేంటంటే ఫ్రెండ్ రెజ్యూమేని అటూ ఇటూ మార్చి కాపీ కొట్టడం, రకరకాల ఫాంట్స్ వాడి కన్ఫ్యూజ్ చేయడం, అవసరం ఉన్నా లేకపోయినా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా అందులో కుక్కేయడం. ఇలా అస్సలు చేయొట్టు. దానికి బదులుగా రెజ్యూమే 100% మీ సొంతంగా ఉండాలి. ఒకే ఒక్క ప్రొఫెషనల్ డిజైన్ ఫాలో అవ్వాలి. అన్నింటికంటే ముఖ్యంగా మీరు రీసెంట్గా చేసిన ప్రాజెక్టుల మీదే ఫోకస్ పెట్టాలి. చూడండి, ఒక మంచి రెజ్యూమే అనేది గంటలో అయ్యే పని కాదు. దానికి టైం పడుతుంది, కేర్ తీసుకోవాలి. అందుకే ఒక వారం పాటు దీనికోసం ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ మీ పాత ఎక్స్పీరియన్స్ అంతా గుర్తు చేసుకోండి. తర్వాత ఒక ప్రొఫెషనల్ టూల్ లేదా టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాతే మీ ప్రాజెక్ట్స్ గురించి డీటెయిల్గా రాయండి. మీ స్కిల్స్, సర్టిఫికేషన్స్ అన్నీ లిస్ట్ చేసి ఫైనల్గా 1-2 సార్లు ప్రూఫ్ రీడ్ చేసి పాలిష్ చేయండి. అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, రెజ్యూమే రెడీ అయ్యింది. మరి ఇప్పుడు బయట మార్కెట్ ఎలా ఉంది? అసలు కంపెనీలు ఎలాంటి స్కిల్స్ ఉన్న వాళ్ల కోసం వెతుకుతున్నాయో అర్థం చేసుకోవాలి కదా. లెట్స్ డైవ్ ఇన్. ప్రస్తుతం మార్కెట్లో డెవాప్స్ ఇంజనీర్కి, ఎస్ఆర్ఈ అంటే సైట్ రిలయబిలిటీ ఇంజనీర్కి భలే డిమాండ్ ఉంది. అయితే కొన్ని స్కిల్స్ ఉంటే మాత్రం అవకాశాలు ఇంకా ఎక్కువ. ఇప్పుడు చాలా కంపెనీలు మల్టీ క్లౌడ్ వాడుతున్నాయి కాబట్టి AWS, అజ్యూర్ ఈ రెండింటి మీద నాలెడ్జ్ ఉండటం చాలా పెద్ద ప్లస్ పాయింట్. అలాగే కుబర్నెటిస్, బేసిక్ పైథాన్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ మస్ట్ హ్యావ్ స్కిల్స్ అయిపోయాయి. ఇక మనం జాబ్ సర్చ్లోనే అత్యంత కీలకమైన స్టేజ్కొచ్చేశాం. అదే టెక్నికల్ ఇంటర్వ్యూ. దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఫేస్ చేయాలో చూద్దాం. ఈ రోజుల్లో అన్ని వర్చువల్ ఇంటర్వ్యూలే కదా, సో టెక్నికల్ ఇష్యూస్ రాకుండా చూసుకోవడం మన బాధ్యత. దానికోసం ఈ టెక్ చెక్ లిస్ట్ ఫాలో అవ్వండి. 100 MBPS కంటే ఎక్కువ స్పీడున్న ఇంటర్నెట్, కరెంట్ పోయినా ఇంటర్నెట్ ఆగకుండా మోడెంకి పవర్ బ్యాకప్, మొబైల్ ఫోన్ ఇయర్ ఫోన్స్ కాకుండా ఒక మంచి క్వాలిటీ హెడ్సెట్, ఇంకా జూమ్ లాంటి యాప్స్ అన్నీ ముందుగానే అప్డేట్ చేసి పెట్టుకోవడం, ఇవన్నీ మస్ట్. ఒక్కసారి ఊహించుకోండి, ఇంటర్వ్యూ సీరియస్గా జరుగుతున్నప్పుడు మీ వీడియో స్టక్ అయినా, వాయిస్ బ్రేక్ అయినా ఎంత బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది. అందుకే మినిమం 100 MBPS స్పీడ్ ఉండేలా చూసుకోండి. ఇది నాన్ నెగోషియబుల్. టెక్నికల్ సెటప్ ఒక్కటే కాదు, మనమెలా ప్రెజెంట్ చేసుకుంటామన్నది కూడా చాలా ముఖ్యం. దానికోసం ఈ ప్రొఫెషనలిజం చెక్లిస్ట్ చూడండి. మీ ఫేస్ మీద మంచి లైటింగ్ పడాలి, ప్రొఫెషనల్గా డ్రెస్ చేసుకోవాలి, చేతులు టేబుల్ మీద కనిపించేలా కూర్చోవాలి. అన్నింటికన్నా ముఖ్యం, ఇంటర్వ్యూకి ముందే ఆ కంపెనీ గురించి కొంచెం రీసెర్చ్ చేసి వెళ్ళండి. అది మీకున్న ఇంట్రెస్ట్ని చూపిస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ టిప్. పరిచయాన్ని 2 నిమిషాల కంటే తక్కువ సమయంలో ముగించండి మిత్రులారా. అంతే, ఇంటర్వ్యూలో సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అడిగినప్పుడు సూటిగా, సింపుల్గా 2 నిమిషాల్లో చెప్పేయాలి. మీ రెజ్యూమేలో ఉన్న కథంతా మళ్ళీ చెప్పొద్దు. ఇంటర్వ్యూలో ఖచ్చితంగా మనకు తెలియని ప్రశ్నలొస్తాయి. అప్పుడు ఏం చేయాలి? అస్సలు చేయకూడనిదేంటంటే తెలియకపోయినా ఏదో ఒకటి చెప్పడం లేదా అబద్ధం చెప్పడం. అలా బ్లఫ్ చేయొద్దు. మరి ఏం చేయాలి? చాలా మర్యాదగా, దురదృష్టవశాత్తు నాకు ఆ టూల్పై పనిచేసే అవకాశం రాలేదు, కానీ దానిపై పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను అని చెప్పండి. మీ నిజాయితీ, నేర్చుకోవాలన్న ఆసక్తి వాళ్లకు బాగా నచ్చుతుంది. సరే, ఇక మనం ఫైనల్ స్టేజ్కొచ్చేశాం. ఇంటర్వ్యూలైపోయాయి. ఇప్పుడు ఆఫర్స్, శాలరీ డిస్కషన్స్, అలాగే ప్రొఫెషనల్ ఎథిక్స్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. ఇంటర్వ్యూలో అడుగుతారు, మీకు వేరే ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా అని. ఒకవేళ లేకపోతే అబద్ధం చెప్పొద్దు. దానికి బదులుగా చాలా ప్రొఫెషనల్గా, ప్రస్తుతం ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి,
ఈ వారంలో నెక్స్ట్ రౌండ్కి కాల్స్ వస్తాయని ఆశిస్తున్నాను అని చెప్పండి. ఇది నిజాయితీగా ఉంటుంది, మీ డిమాండ్ని కూడా చూపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఉద్యోగ ఆఫర్ల విషయంలో అబద్ధాలు చెప్పకండి. అంతే. నిజాయితీగా ఉండటమే ఎప్పుడూ బెస్ట్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా చాలా సీరియస్. ఇది మీ కెరియర్ని ఎఫెక్ట్ చేసే విషయం, సో ప్లీజ్ జాగ్రత్తగా వినండి. ఒకేసారి 2 ఉద్యోగాలు చేయడం అంటే పార్లల్ జాబ్స్ లేదా మూన్ లైటింగ్ అస్సలు చెయ్యొద్దు. ఇది చాలా సీరియస్ విషయం. ఎందుకంటే 2 కంపెనీలు మీ పీఎఫ్ అకౌంట్లో డబ్బులేసాయనుకోండి, అది ప్రభుత్వ రికార్డుల్లో క్లియర్గా తెలిసిపోతుంది. భవిష్యత్లో మీ కెరియర్కి ఇది పెద్ద దెబ్బ. అంతేకాదు, లీగల్గా కూడా ఇది చాలా పెద్ద తప్పు. ఇప్పటిదాకా మనం స్కిల్స్, రెజ్యూమే, ఇంటర్వ్యూల గురించి మాట్లాడుకున్నాం. కానీ వీటన్నింటికంటే పవర్ఫుల్ వెపన్ ఒకటుంది. అదే మన మైండ్ సెట్, గెలిచే మనస్తత్వం. దాని గురించే ఇప్పుడు చూద్దాం. ఇంటర్వ్యూ అంటే ఏదో ఎగ్జామ్ కాదు, అదొక డిస్కషన్, ఒక చర్చ. సెలెక్ట్ చేసినా రిజెక్ట్ చేసినా ఎలా చూసినా అది మనకు విన్ విన్ సిచ్యువేషనే. ఈ మైండ్ సెట్ డెవలప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు విన్ విన్ అంటున్నానంటే సింపుల్. సెలెక్ట్ అయ్యారనుకోండి, కొత్త జాబ్ వస్తుంది, గ్రేట్. ఒకవేళ రిజెక్ట్ అయినా పర్లేదు, దానివల్ల వాళ్ళడిగిన ప్రశ్నల ద్వారా మనకు చాలా విలువైన నాలెడ్జ్ వస్తుంది. సో రెండిట్లోనూ మనకే లాభం. సో అసలైన కీ పాయింట్ ఇదే. ప్రతి ఇంటర్వ్యూ అయిపోయాక మీకు డౌటున్న ప్రశ్నలేంటి, ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు, అవన్నీ ఒకచోట రాసుకుని వాటిమీద వర్క్ చేయండి. నెక్స్ట్ ఆపర్చునిటీకి అదే మీ బదమవుతుంది. మరి ఇప్పటిదాకా మనం చర్చించుకున్న విషయాలన్నింటినీ బట్టి మీ జాబ్ సర్చ్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు తీసుకోబోయే మొట్టమొదటి యాక్షన్ ఏంటి? ఒక్కసారి ఆలోచించండి.